కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ఇంటింటికే తీసుకువెళ్లాలి. మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిస్సర్ అహ్మద్ సూచన. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ సమన్వయకర్తలు కోఆర్డినేటర్ల సమావేశంలో పాల్గొన్న నిస్సర్ అహ్మద్ కూటమి ప్రభుత్వ పాలన గాలికి వదిలేసిందని ఇచ్చిన హామీలు విస్మరించి 5 కోట్ల మంది ప్రజలకు చేసిన మోసాన్ని ప్రజల ముందు ఉంచాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వెళ్లే కూటమి నాయకులను ప్రజలు చీకొట్టడానికి ఇది సరైన వేదిక అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లె సమన్వయకర్త నిస్సర్ అహ్మద్ పేర్కొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలకు గుర్తుకు చేస్తూ నిర్వహించిన కార్యక్రమంపైన అన్నమయ్య జిల్లా రాయచోటిలో నియోజకవర్గ సమన్వయకర్తలు, కోఆర్డినేటర్లు సదస్సులో నిస్సర్ అహ్మద్ పాల్గొన్నారు. మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో నిస్సర్ అహ్మద్ మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి వైసీపీ నాయకుడు, కార్యకర్త పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ పాలన గాలికి వదిలేసిందని ఇచ్చిన హామీలు విస్మరించి 5 కోట్ల మంది ప్రజలకు చేసిన మోసాన్ని ప్రజల ముందు ఉంచాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వెళ్లే కూటమి నాయకులను ప్రజలు చీకొట్టడానికి ఇది సరైన కార్యక్రమమన్నారు. చంద్రబాబు నాయుడు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి ప్రజలను వెన్నుపోటు పొడిచారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని అన్నారు. మంచి ప్రభుత్వం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గ్రహించే విధముగా ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కూటమి పాలనలో మామిడి, టమోటా రైతుల దుస్థితి దారుణంగా ఉందని, ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తోతపూరి మామిడి రకం రోడ్డు పక్కన పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తారని వివరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేదిక అలంకరించిన పెద్దలు, పూజ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఆకిపాటి మహమ్మద్ రెడ్డి గారికి, ఇతర మన అన్నమయ్య జిల్లా సీనియర్ నాయకులకు, ఇక్కడ విచ్చేసిన స్టేట్ బాడీ మన కమిటీ సభ్యులకు, అదేవిధంగా జిల్లా పరిషత్ కమిటీ సభ్యులకు, ఇతర కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు 2 days బ్యాక్ రీకాలింగ్ చంద్రబాబు బ్యాక్, మేనిఫెస్టో బ్యాక్ అని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని తెరపైకి తీసుకుని వచ్చినారు. ఈ ముఖ్య ఉద్దేశం దీనికైతే ఏమంటే చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా కనీసం అంటే 5 కోట్ల మందికి ఎట్లా మోసం చేయగలిగినారు. ఎందుకంటే ప్రజలకు తెలుసు మోసం జరిగిపోయింది అనేది బాగా నీట్ గా అందరికీ తెలుసు. కానీ ఏ విధంగా చేయగలిగినారు అనేది ప్రజల దృష్టికి మనం ప్రతి ఇంటికి, ప్రతి ముంగిట మనం తీసుకుని పోయేసి ఈ కార్యక్రమం తర్వాత వాళ్ళకి అవేర్నెస్ జరిగితే దానివల్ల మనకు మేలు ఏం జరుగుతుందంటే నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఇంకో రకంగా వచ్చి వాళ్ళకు మోసం చేయకుండా వాళ్ళు ఇప్పుడు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కూడా వాళ్ళు వచ్చిన రకరకాల ఇది చేసి మా మంచి ప్రభుత్వం అని చెప్పి డూప్లికేట్ పనులు చేసేసి వాళ్ళు కాళ్ళు వాళ్లే మొక్కుంటూ ప్రజల దగ్గరికి వచ్చేసి మోసం చేసే మండి కార్యక్రమం చేపడతారు. అప్పుడు వాళ్ళ ముంగిట వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలు ఖచ్చితంగా వాళ్లకు నిలదీయాలా, రండి మా ఇంటికి వచ్చినారు ఓట్లు అడిగేదానికి రండి, మా ఇంటికి చూడండి ఇంత డబ్బు రావాలా, మీరు ఇచ్చిండే వాగ్దానం ప్రకారం ఏమి చేసినారు అని ప్రతి ఇంటి వాళ్ళు, ప్రతి కాపురం ఉండే వాళ్ళు, ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళు వచ్చే కార్యకర్తలకు నిలదీయాలా, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టాము. అదేవిధంగా మన అన్నమయ్య జిల్లాలో కూడా మన పూజలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తరఫున మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఫూల్ అయ్యారు, ప్రతి ఒక్కరికి చాకచక్యంగా ఫూల్ చేశారు. కాబట్టి మనం ఏం చేయాలా, ప్రతి చోట మీటింగ్స్ పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం మనం వచ్చి కాన్స్టిట్యున్సీలో టేకప్ చేస్తాం. అక్కడ ఉండే లోకల్ మండల్ లీడర్స్ తో గానీ, అక్కడ ఉండే గ్రామ పంచాయత్ లీడర్స్ తో గానీ క్లీన్ గా అదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏ రకంగా QR కోడ్ చేయాలా, చంద్రబాబు నాయుడు గారు డౌన్లోడ్ చేసుకోవాలా, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఇచ్చారు, ఏ రకంగా ప్రజలు అన్ని కోల్పోతున్నారు అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత మనం వినిపించారు. ఈ రోజు మన డ్యూటీ ఏమంటే మనము ఇది వచ్చి తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఏ రకంగా మీరు 5 కోట్ల మంది ఫూల్ అయినారని ప్రజల దగ్గర తీసుకొని పోయినామంటే నెక్స్ట్ మన బాధ్యత ఏమంటే నెక్స్ట్ ప్రజలు ఇంకా మోసపోకుండా ఉండరు. ఇంకా రాబోయే దినాల్లో కూడా కనీసం అంటే 5 కోట్ల మందికి మన కోసం మనం సర్వే చేయడం లేదు, మనం చేస్తున్నది ప్రజల కోసం. ఈ రోజు ఎంత పోగొట్టుకున్నారు. అసలు ఈ గవర్నమెంట్ పరిస్థితి ఎట్లుందంటే ఏ రకంగా కూడా ప్రజలకు ఆదుకునే స్టేజ్ లో లేనే లేదు. టోటల్ మర్చిపోయినారు.
వాళ్ళు వచ్చి ఓట్ల కోసం గెలిచారు కానీ ఏ ఓట్లు తీసుకున్నారు కానీ ఏ రకంగా కూడా గవర్నమెంట్ సహాయం ప్రజలకు సహాయం చేయడం లేదు. రైతుల పరిస్థితి అయితే చాలా దుర్భాగ్యంగా ఉంది. మామిడి రైతులంటే ఆ తోతా పరిగెత్తి రోడ్ల పక్కన పారేసే పరిస్థితి ఉంది. చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఆ రకంగా రైతుల కోసం మేము ఉంటాం, ప్రజల కోసం మేము ఉంటాం, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి రకరకాల ప్రార్థనలు చేసి అన్ని విస్మరించేసి ఈ రోజు అందరికీ డూప్లికేట్ పనులు చేసి మళ్ళా ఇప్పుడు కొత్త ప్రోగ్రాం పెడతారు. అది మంచి ప్రభుత్వం వస్తారు, వాళ్ళ కాళ్ళు వాళ్ళే మొక్కుంటారు, మేము అది చేసాం ఇది చేసామని చెప్తారు, కానీ చేసినది ఏమీ లేదు. కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతులయ్యి వాళ్ళకు నిలదీసే రకంగా ఈ ప్రోగ్రాం టేకప్ చేస్తున్నాము. కాబట్టి ఈ రోజు మనకు రాబోయే దినాలంతా మన కార్యకర్తలకే పెద్దపీట వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మన బాధ్యత ఏమంటే ఫస్ట్ మన బాధ్యత తిరిగి ఆయనకు సీఎం చేసుకోవాలా, మన పార్టీని గెలిపించుకోవాలా, అది ఫస్ట్ మన బాధ్యత. దాని తర్వాత జగన్ 2.0లో ఆయన బాధ్యత స్టార్ట్ అవుతుంది. ఆయన ఈసారి ఖచ్చితంగా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఏ రోజు ఎవరైతే ఈ రోజు పార్టీ కోసం అండగా నిలబడినారో ఖచ్చితంగా ఆయన నిలబడతారు. మనకు కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ రోజు ఎవరెవరు పనిచేస్తూ ఉంటారో వాళ్ళకందరికీ పేర్లు మేము నమోదు చేసుకుంటా ఉన్నాం. వాళ్ళు చేసిన ఇది ఖచ్చితంగా మేము గుర్తు పెట్టుకుంటాం, ఖచ్చితంగా మేము చేస్తాం. ఈ సందర్భంగా తెలుసుకుంటూ ఇక రాబోయే ప్రోగ్రామ్స్ సక్సెస్ చేసేదానికి మీరందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటాం.